అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి బడ్జెట్‌లో ఊరటేది సీఐటీయూ డిమాండ్. సో, ఇక్కడ గతేడాదితో పోలిస్తే బడ్జెట్ మొత్తం 13,806 కోట్లు పెంచిన కార్మికులు, ఉద్యోగుల వేతనాలు, సంక్షేమం గురించి ప్రస్తావన లేకపోవడాన్ని సీఐటీయూ రాష్ట్ర కమిటీ వ్యతిరేకించడం జరిగింది. బుధవారం ఈ మేరకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుక్కారాములు, పాలడుగు భాస్కర్ గారు ఒక ప్రకటనలో విడుదల చేశారు. సో, మ్యాక్సిమం మనకి ఈ బడ్జెట్‌కి సంబంధించి ఉద్యోగ వర్గాలకు చాలా నిరాశ అయితే ఎదురైంది. సో, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ తదితర శాఖల వేతనాల పెంపు గురించి కానీ, వారి యొక్క ఉద్యోగుల రెగ్యులరైజేషను, ఉద్యోగ కల్పనకు ఎటువంటి విధానాన్ని చేపట్టబోతున్నారనే దానిపై ఎక్కడా కూడా ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ఇక లక్షల సంఖ్యలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, టైమ్ స్కేల్, డైలీ వేజ్ తదితర ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ గురించి కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన డిఏ బకాయిల గురించి కానీ, ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఎదురుచూస్తున్న రెండో పీఆర్సీ గురించి కానీ నామమాత్రంగా కూడా మాట్లాడలేదని విమర్శించారు. 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ పరిధిలోకి వచ్చే లక్షలాది మంది పారిశ్రామిక, అసంఘటిత రంగ కార్మికులు కనీస వేతనాల జీవోలు సవరించాలని, వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కార్మికుల సంక్షేమం కోసం పెట్టిన అంశాలు ఈ బడ్జెట్లో లేవని ఎత్తి చూపారు. సో, ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి బడ్జెట్లో ఎక్కడ ఊరట లభించలేదండి. దీనికి సంబంధించి త్వరగతిన ప్రభుత్వం అయితే చర్యలు ఏం తీసుకుంటుందా అని చెప్పేసి అంటున్నారు. సో, ఖచ్చితంగా రెండో పీఆర్సీ ఈలోగా పెండింగ్ డిఏ బకాయిలు ఉద్యోగులకు అన్ని క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో, ఇదండి వాళ్ళ తెలంగాణ ప్లస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.